నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. నిర్మాణ సంబంధమైన విషయాల్లో కొంత నత్తనడక నడుస్తుంది. చేతికి రావాల్సిన డబ్బులు రాకపోవటం, పనులు చేయాల్సి ఉండటం, పనులు చేయాలంటే పెండింగ్ బిల్స్ క్లియర్ కావాలి. ఆ పెండింగ్ బిల్స్ ఏమన్నా క్లియర్ కావట్లేదు. ఇక్కడ ఈ పని ఏమన్నా నిలబడిపోతుంది. ఈ రకమైన పరిస్థితిలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు అవన్నీ జరుగుతాయి. దగ్గరగా వస్తాయి కానీ సంబంధాలు దూరంగా వెళ్ళిపోతాయి. ప్రతి సంబంధం కుదిరింది అని చెప్పని అనుకుంటారు కానీ ఏ సంబంధం కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఇక మగపిల్లల పెళ్లిళ్ళకి సంబంధించి అయితే 34-35 ఏళ్ళు వచ్చినా కానీ సంబంధాలు కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కుదురుతాయి అనేటువంటి ఆశ కూడా మీరు కోల్పోతారు. కానీ అన్నిటికీ భగవంతుడు గొప్పవాడు. ఆయన సంకల్పాన్ని అనుసరించి విషయాలు జరుగుతాయి. కనుక మీరేమీ ఆందోళన పడవద్దు. ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది. ఆ సమయం కోసం వేచి ఉండటమే మానవుడి యొక్క ఓర్పుకి, మానవుడి యొక్క విఘ్నతకి కారణమవుతుంది. అదేవిధంగా నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి లభిస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎక్కడ పడితే అక్కడ లంచాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా లంచాలు ఇచ్చుకుంటూ మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. మన వ్యాపారం బాగానే సాగుతుంది. దాంతోపాటు 10 మందికి కూడా మనం అన్నం పెట్టగలుగుతున్నాం అనేటువంటి ఒక సంతోషం అనేది మీలో ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను వ్యాపార సంబంధమైన విషయాలతో పాటు కుటుంబపరమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వీటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులను మీరు అడగరు. మీకు మీరుగానే పరిష్కార మార్గాలు ఎంచుకొని వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇరుక్కుపోయినటువంటి ధనం, రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇతరులని, స్నేహితులని నమ్మి డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు నానా విధాలుగా చెప్పులు పెట్టడం అనేది మీ మానసిక వేదన కారణమవుతుంది. ఈ ప్రపంచం మీదనే ఓ రకమైన విరక్తి, వైరాగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, తెలిసి తెలియనటువంటి జ్యోతిష్కుల వల్ల నానా ఇబ్బందులు పడతారు. కుదిరినటువంటి పెళ్లిని జ్యోతిష్కులు చెడగొడతారు. ఏమిటి కర్మ? కుదరక కుదిరినటువంటి సంబంధానికి అందరూ బాగుంది, జాతకాలు కలిసినాయని చెప్పిన దానికి వీళ్ళేమిటి ఈ విధంగా చెప్తున్నారని మీరు ఎంతగానో బాధపడతారు. వాళ్ళేమో వాళ్ళ మాటే విని సంబంధాలు ఒప్పుకోరు. జాతకాల దోషాలు మా సిద్ధాంతి గారు చెప్పారు. ఇంతకీ ఆ సిద్ధాంతి గారు ఎవరు? ఆయన చెప్పినటువంటి ఫలితాలు ఏంటి? జ్యోతిషశాస్త్రంలో ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి? ఏమన్నా బిల్ క్లింటన్ గురించి ఏమైనా చెప్పాడా? రాజశేఖర రెడ్డి గురించి ఏమైనా చెప్పాడా? జయలలిత గురించి ఏమైనా చెప్పాడా? లేదా ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి ఏమైనా చెప్పాడా? పోనీ మీ ఊళ్ళో జరిగే సంఘటనల గురించి ఏమన్నా చెప్పాడా? ఏమీ లేదు. ఒక్క ముక్క చెప్పింది లేదు, ఒక్క ముక్క వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని జ్యోతిష్యం వాళ్ళతో చెప్పించుకొని కుజదోషం అండి, మామగారు చచ్చిపోతాడు, అత్తగారు చచ్చిపోతుంది, మొగుడు కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఈ సంబంధం వద్దు. ఇంకేముంది, వాళ్ళ మనసులో భయం వేస్తుంది. అమ్మో, ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంతమంది చచ్చిపోతారా, ఇంత అరిష్టమైన జాతకం అని. ఈ రకంగా ఆడపిల్లల కన్నీళ్ళకి కొంతమంది జ్యోతిష్కులు కారణమవుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కొంతమంది జ్యోతిష్కులు మాత్రమే కారణమవుతున్నారు. ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. కలకంటి కంట కన్నీరు దగ్గర సిరి ఇంట ఉండదంటారు పెద్దలు. ఎప్పుడైనా సరే స్త్రీ కానీ కన్నీరు పెడితే ఆ ఇల్లు బాగుపడదు, ఆ ఊరు బాగుపడదు, ఆ దేశం బాగుపడదు. ఇది ఈనాటిది కాదు, త్రేతాయుగం నాటి నుంచి రుజువవుతున్నటువంటి సత్యం. సీతామహాలక్ష్మిని ఆ అడవులకు పంపినందుకే ప్రకృతి ప్రకోపించి ఎక్కడ కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి రామరాజ్యంలో ఏర్పడింది. కనుక ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో, ఎవరైతే స్త్రీని పిల్లలకనే యంత్రం కాదు, ఆది పరాశక్తి అని చెప్పి భావిస్తారో వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజులు ఉంటాయి.
కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆడవాళ్ళ విషయంలో పాటించవలసినటువంటి నియమాలు, నిబంధనలు, పద్ధతులు అవన్నీ కూడా మన వేదం కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి చాలా సందర్భాల్లో చెప్పింది. నేను గుంటూరులో ఉన్నప్పుడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆడవాళ్ళు వస్తే తలదించుకొని చెప్పేవాడిని. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడిని, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ 20 ఏళ్లలో ఆడవాళ్ళతో మాట్లాడే తప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎదురుగుండగా ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ ముఖం చూసి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను ఒకటే పని చేసేవాడిని, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాల వరకు అలా చూసేవాడిని. ఏ స్త్రీకైతే నేను జాతకం చెప్పానో, ఏ స్త్రీ మొహం అయితే నేను చూశానో ఆ స్త్రీ పాదాలని ఒకసారి అలా చూసేవాడిని. ఆ దోషం దాంతో పోతుంది. లేకపోతే సహస్ర గాయత్రి చేసుకోవాలి. కనుక ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఎంతమాత్రం తక్కువగా అంచనా వేయకుండా, తెలుసుకోకుండా ఈ రకంగా పెళ్ళిళ్ళు చెడగొట్టడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దీనికి కుజదోషం అనేది పెద్ద అండగా తయారైంది. ఇలాంటి వాటిని మీరు పొరపాటున కూడా నమ్మద్దు. అంగారకుడు అనే పుస్తకం రాసేలా చదవండి, రావుకేతులు అనే పుస్తకం రాసేలా చదవండి. మీరు కొనుక్కుని చదివే ఓపిక లేకపోతే ఇంటర్నెట్లో ఉండే వాటిలో మీరు చదువుకోండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి మంచి స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని భాగస్వాములుగా ఒప్పుకుంటారు, ఎంచుకుంటారు. మీలో ఉన్న మంచితనం ఏదైతే ఉందో అదే మీకు పెద్ద ఎసెట్టాగా కాపాడుతుంది. కానీ రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ₹1 రావాల్సిన చోట పావలానే చేతికి వస్తుంది. కారణం ఏమిటి? ఈ ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి ఏలినాడు శని నడుస్తోంది. ఆ కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయించాలి. 2 నలుపు ఒత్తుతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల శనేశ్వర స్వామి చెడు ఫలితాలు ఇవ్వకపోగా రాజయోగమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంచి ఫలితాలు వస్తాయి. మీరు జీవితంలో మీరు స్థిరపడగలుగుతారు. శని మహాదశలో చక్రవర్తులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోటీశ్వరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విద్యావేత్తలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఉన్నాయి. తెలియక ఏలినాడు శని అనగానే దరిద్రం పట్టిద్దురా నీకు అని చెప్పని ఓ మాట అంటాం. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వస్తే శనిలాగా దాపురిచ్చాడు రా అని చెప్పని అంటాం. ఇవన్నీ తెలియకుండా చేసేటటువంటి వాచాదోషం. శనేశ్వర స్వామివారు నైతిక ధర్మానికి ఆయనే ప్రతిరూపం. రాత్రిపూట పుట్టిన వాళ్ళకి పితృకారకుడు శని. ఈ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అవుతుంది. కనుక ఈ రాజయోగం రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిని, ఊహించని స్థితిని వెళ్ళటానికి కారణం ఈ శనేశ్వర స్వామి వారి అనుగ్రహమే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ నియంతలు నశించిపోయి ప్రజాస్వామ్యం ఏర్పడడానికి కారణం ఏకైక గ్రహం ఒక్క శని మాత్రమే. రాచరికానికి కారకుడు రవి అయితే ప్రజాస్వామ్యానికి కారకుడు శని. అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి మహానుభావుడిగా, దేవుడిగా పూజించి ఆరాధిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎలాంటి దరిద్రం కానీ, ఏ రకమైన బాధ కానీ మీ దరి చేరదు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మీరు చేసే పూజా కార్యక్రమాల్లో అష్టమూలికా తైలాన్ని ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. స్నానం చేయటం వల్ల సర్పదోషాలకు సంబంధించిన ఆ లోపం ఏదైతే ఉందో, ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సర్పదోష నివారణ చూర్ణం అనేది ఇదొక దేవతా వృక్షాల నుంచి సేకరించినటువంటి మూలికలతో తయారు చేసినటువంటిది. విశేషించి నాగ సంబంధమైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి, వాటి నుంచి సేకరించినటువంటిది. దాంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు ఉపశమిస్తాయని అనేక గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. ప్రతిరోజు ప్రతినిత్యం మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగా వంటి కార్యక్రమాలు చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం సానుకూలపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా చాలా బాగుంది. మీ జీవితాశయమైనటువంటి పోటీ పరీక్షల విజయం సాధించి
అధికారం కలిగినటువంటి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ పట్టుదల 100% నిజమవుతుంది. అందులో మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ధనుసు రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.